హలో నమస్తే గోమతి సరదా ముచ్చట్లకి స్వాగతం. జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే వైఫ్స్ హస్బెండ్ మీద మాటకు ముందు అరుస్తూ ఉంటారు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, చిన్న చూపు చూస్తూ ఉంటారు, కళ్ళతో బెదిరిస్తూ ఉంటారు. కానీ అవన్నీ ఏమీ చేయొద్దన్నమాట, తప్పు అది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా నీకు ఎక్స్ట్రా చేసినట్టు వాళ్ళని అలా చేయకుంటే వాళ్ళు మన మీద ఎక్స్ట్రా చేస్తారని చెప్పేసి ముందే వీళ్ళు అవన్నీ ప్లే చేస్తూ ఉంటారు అనమాట. కానీ అది తప్పు. వాళ్ళు ఏమన్నా తప్పు చేసి ఎక్స్ట్రా మాట్లాడి మనల్ని తక్కువ చూసినట్టు అనిపిస్తే అప్పటికప్పుడే అది తప్పు అని చెప్పేసి అప్పుడు వార్నింగ్ ఇచ్చేసి మళ్ళీ మనం కామ్గా ఉండాలి తప్ప వాళ్ళని ఏదో గ్రిప్లో పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి మాటకి చిన్న చూపు చూడడము, కళ్ళతో బెదిరించడము, వార్నింగ్లు ఇవ్వటము, చిన్న చిన్న మాటికి చిన్న చిన్న గొడవలు పెట్టుకోవడము, అలా చేయకూడదు అనమాట. అది తప్పు అని నేను భావిస్తాను. ఎందుకు అని అంటే హస్బెండ్ విలువ, గౌరవం అనేది హస్బెండ్కు మనము ఇవ్వాలి. మనమే ఇవ్వకుంటే బయట వాళ్ళు ఎవరు ఇవ్వరు. ఎవరన్నా విన్నా కూడా అది బాగోదు. భార్య బాధితుడిలాగా ఆయనకు ఒక ముద్ర పడిపోతుంది. అది అది అలా చేయడం అనేది కూడా అది ధర్మం కూడా కాదనమాట. హస్బెండ్కు తప్పకుండా మనం గౌరవం, విలువ ఇవ్వాలన్నమాట. మనం ఎప్పుడూ తక్కువ చేసి వాళ్ళకు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడము, వాళ్ళకు ఏదో చెప్పడము, ఏ మాట మాట్లాడనివ్వకపోవడము, అలాంటివి ఏమీ చేయకూడదన్నమాట. అది తప్పని నేను భావిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.